పెట్రోలియం ఉత్పత్తి కావచ్చు, ఫెర్టిలైజర్ ప్రధానంగా మనం ఉత్పత్తి ఎదుర్కొంటున్నాం. ఆ ఉత్పత్తి సమస్య అధిగమించాలి. ఈరోజు సప్లై చేయాలంటే చాలా కష్టమవుతా ఉంది. లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం మనం చెల్లిస్తూ ఉన్నాం. మన దేశంలో పెట్రోలియం నిల్వలు తక్కువ, గ్యాస్ నిల్వలు తక్కువ, ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి మరి మినరల్స్ తక్కువ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీని నుంచి కూడా మనం బయటపడాలనేటువంటి ప్రధానమైనటువంటి దృక్పథంతో కోల్ గ్యాసిఫికేషన్ అనేటువంటి ఒక న్యూ కోల్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి కోల్ను ఉపయోగించి ఒక న్యూ వింగ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి టెక్నాలజీ పైన గత 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2 రకాల గ్యాసిఫికేషన్లు ఉంటాయి. ఒకటి అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్, ఒకటి సర్ఫేస్ గ్యాసిఫికేషన్. అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ రాహుల్, అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ ఈరోజు కొద్దిగా మీరు వెనకకి వెళ్ళండి అమ్మా, కొద్దిగా వెనకకి వెళ్ళండి, పిరసోళ్ళని కూర్చొనియండి, మనోళ్ళు బయటకి వెళ్ళండి. అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ అంటే ఎక్కడైతే, ఎందుకంటే మన దగ్గర 40% కోల్ డీప్ సీటెడ్ కోల్ మన దేశంలో. అది అండర్ గ్రౌండ్ మైన్లో కూడా అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది. మోర్ దెన్ 40% ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరి 300 మీటర్స్ డెప్త్లో కోల్ ఉంటుంది. అది ఓపెన్ కాస్ట్లో తేలేం, అండర్ గ్రౌండ్లో కూడా ఇబ్బంది. అందుకే ఈరోజు అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ కూడా మేము టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ ఇంకా సక్సెస్ కాలేదు. దానిపైన కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్యాసిఫికేషన్ సిన్ గ్యాస్ ఉత్పత్తి చేస్తే మనకి ఈరోజు మిథనాల్ ఆ సిన్ గ్యాస్ ద్వారా వస్తుంది, అమోనియా వస్తుంది, హైడ్రోజన్ ఆ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఫెర్టిలైజర్ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఫీడ్ స్టాక్స్, కెమికల్స్, పెట్రోకెమికల్స్, ఇవన్నీ కూడా కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బై ప్రొడక్ట్స్ వస్తాయి మనకు. ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ డిపెండ్ భారతదేశం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరము 3 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం మనం చెల్లిస్తా ఉన్నాం. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం తగ్గించాలి, రూపాయి విలువ పడిపోకుండా చూడాలి, రూపాయి విలువ పెరగాలి. ఫెర్టిలైజర్ కానీ పెట్రోల్ ఉత్పత్తులు కానీ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో జరిగినటువంటి సభలో చెప్పారు. ఎందుకు? ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంపోర్ట్ డిపెండెన్స్ మనం తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కోల్ మినిస్ట్రీ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపును స్పోర్టివ్గా తీసుకొని మేము గత 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కోల్ సర్ఫేస్ గ్యాసిఫికేషన్ చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో వెళ్తున్నాం. 46,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి చేస్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని బ్లాక్స్, కొన్ని కంపెనీలకు మేము ఆ రకంగా ముందుకెళ్ళాం. ఈ నెల 11వ తేదీన అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలను పిలిచి కోల్ గ్యాసిఫికేషన్ ఏంటి, ఏ రకంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలా, వాళ్ళందరినీ ఇప్పటికే ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి పిలిచాము. ఒక మీటింగ్ హైదరాబాద్లో 11వ తేదీన, మరి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్లో ఉంది. మరొక మీటింగ్ బాంబేలో ఉంది. దేశంలో ఎవరైతే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ దీనిలో ఆహ్వానిస్తున్నాం. భారత ప్రభుత్వం ఒకటే చేయలేదు, ఇది ప్రైవేట్ సెక్టార్ కూడా భాగస్వాములు కావాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం. ఈ గ్యాసిఫికేషన్ సంబంధించి మేము ఇప్పుడు అనుకున్నటువంటి ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాం ప్రైవేట్ సెక్టార్ ద్వారా. సుమారు 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యం సేవ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నాం. కోల్ గ్యాసిఫికేషన్ ఇది మాకు చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబోతుంది. ఇది ఒక ఇండస్ట్రియల్ వాల్యూ చైన్, న్యూ ఇండస్ట్రియల్ వాల్యూ చైన్ ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఇండియాలో నిర్మించబోతా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు
మరి 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ దీనికోసం తెచ్చాం.